ప్రభునందు పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని దాసులు మన ప్రియులు ఐజాక్ పాలన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘములో మరి దేవుని దాసులకు సహకారులుగా ఉంటూ పనిచేస్తున్నటువంటి ఇరువురికి, మరి సుధాకర్ అన్నకు అలాగే యేసబ్బన్నకు కూడా మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము మరి మన వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనము వాక్యానికి సహాయకరంగా చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాను. దేవుడు ఈ మాటలను మన వెనుకలో ఆయన్ని ఆశీర్వదించి మనందరికీ పంచిపెట్టును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, మీ పాదాలు కొందనాడు. ఇంతవరకు మాటల కార్యక్రమం అంతటిలో కూడా మీ గొప్పదగు కృపను మీరు అందించి స్థానిక సంఘముగా, మీ బిడ్డలముగా, మీ నామ సంకీర్తముగా సమకూడి పాటల ద్వారా మీ నామాన్ని గానము చేసి నిన్ను స్తుతించి మహిమపరిచాము. పాటల కార్యక్రమం అంతట్లో కూడా మీరుండి చక్కగా క్రమముగా మీ నామానికి మహిమకరంగా జరిగించి మీరుండి మహిమ పొందినందుకే మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తిరిగి నాయన మీ మాటల కొరకై ఎదురు చూస్తూ ఉండగా నిలబడిన వాడు వచ్చివాడు ప్రభు నిష్ప్రయోజకుడు. మీ ఆత్మ చేత నింపండి, మీ ఆత్మ నడిపింపు దయచేయండి. చేరువచ్చిన మాకు అందరికీ అవసరమైన మాటలు, ప్రయోజనకరమైన మాటలు, మా జీవితాలకు ప్రభువా అవసరమైన మాటలు మీరు అందించి మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించమని ఈ సమయంలో ప్రభువా రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు మీరు అందించండి. నమ్మిన వారు మీ మాటల చేత ఆత్మీయ మేలు దిద్దుబాటు కలుగునట్లు మీ కృప చూపమని ముందున్న సమయాన్ని మమ్మలను మీ బలిష్టమైన చేతులకు అప్పగించుకుంటుండగా కృప చూపమని మా ప్రభువు, మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, మనము లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో ఉన్న భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ భాగములో ఉన్నటువంటి మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో పలికినటువంటి మాట ఇది చివరి మాట, 7వ మాట. ఎన్నో మాట అని చెప్తున్నాను? 7వ మాట. ప్రభువారు కలవరి శిలువలో పలికినటువంటి ఈ చివరి మాట 7వ మాట. యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కలవరి శిలువలో పలికినటువంటి మాట, చివరి మాట ఏ మాట అంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ప్రభువైన యేసు క్రీస్తు వారు కలవరి శిలువలో పలికినటువంటి మాట ఇది 7వ మాట.
ఏడవ మాట 7. చెప్పండి, 7 ఏమిటి? సంపూర్ణమైనది. 7 ఏమిటంటే సంపూర్ణమైన సంఖ్య లేక సంపూర్ణమైనది. 7 అనగా సంపూర్ణమైనది, అది ప్రభువునకు చెందినది లేక దేవునికి చెందినది. 7 అనేటువంటి సంఖ్య అది సంపూర్ణమైనది, అది దేవునికి చెందినది. ఆది కాండములో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన ఎన్ని దినాలు చేశాడు? 6 దినాలు ఆయన చేసి 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి, ఇస్మయిను పొందాడు ఆయన. అది చాలా శ్రేష్టమైన సమయం లేక సంపూర్ణమైన దినము లేక సంపూర్ణమైన సంఖ్య. 7 అనేది అది ప్రభువునకు చెందినది, అది దేవునికి చెందినది. కాబట్టి 7 చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథములో మనకు అందరికీ జ్ఞాపకం ఉన్నటువంటి మాట ఏమిటంటే, నయమాను మీ అందరికీ తెలిసిన వాడే. నయమానుకు కుష్ఠు రోగం వచ్చింది. నదిలో ఎన్నిసార్లు మునిగారు చెప్పండి? 7 సార్లు. అబ్బా, చాలా చక్కగా అనిపిస్తున్నారు. అలా ఉండాలి. నయమాను 7 సార్లు నదిలో మునిగిన తర్వాత ఏమైపోయింది? కుష్ఠు రోగము పోయింది, శుద్ధుడయ్యాడు, స్వస్థత పొందాడు. 7 చాలా శ్రేష్టమైనది, అది ప్రభువునకు చెందినది. అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీయులు యెరికో పట్టణానికి సమీపించినప్పుడు యెరికో గోడల చుట్టూ ఎన్ని మార్లు తిరిగారు? చెప్పండి, ఎన్ని మార్లు తిరిగారు? గోడల చుట్టూ 7 మార్లు తిరిగారు. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంలోనికి సమీపించాలంటే అవి ఎత్తైన గోడలు. ఆ గోడలు దాటుకొని వెళ్ళాలంటే వీరికి వీలు పడలేదు. ఏం చేశారంటే 7 మార్లు గోడ చుట్టూ తిరిగారు. 7వ మారు తిరగానే గోడలు బద్దలుగా పగిలిపోయింది. 7 ప్రభువునది. 7 చాలా, అది 7 సంపూర్ణమైన సంఖ్య. సంపూర్ణమైన సంఖ్య. యేసు ప్రభువారు కూడా కలువరి శిలువకు అప్పగించబడే ముందుగా 8 గంటలకు పిలాతు ఏం చేశాడంటే, ఉదయమున 8 గంటలకు యేసు ప్రభువారిని శిలువ వేయాలని ప్రకటన చేశాడు. 8 గంటలకే ప్రకటన చేశాడు. యూదా జనాంగము కేకలు వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు బరబ్బను విడుదల చేయండి, యేసు ప్రభువారిని శిలువ వేయండి అని వారు దగ్గరగా కేకలు వేస్తూ ఉంటే అక్కడ పిలాతు ఏం చేశాడంటే 8 గంటలకే ఖరారు చేసేశాడు. అంటే యూదా మత ఆచార్య ప్రకారంగా తప్పు చేసిన వారికి కొరడా దెబ్బలు కొట్టి వారికి ఆ శిక్ష ఉంది. అయితే యేసు ప్రభువారిని 39 కొరడా దెబ్బలు కొట్టించి ఏదో శిక్షను తొలగిద్దామని అనుకున్నారు. అక్కడ ఉన్న వారు ఎంత మాత్రమో 39 కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ కూడా వాళ్ళ కక్ష తీరల. లేదు, యేసు ప్రభువారిని శిలువ వేయాలి, బరబ్బను విడుదల చేయాలి. బరబ్బ ఎవరు అంటే దొంగపోడు, అంటే దొంగ. ఆయన బందిపోటు దొంగ. ఏ దొంగ? బందిపోటు దొంగ యొక్క బరబ్బను విడుదల చేయాలి. యేసు ప్రభువారిని ఏం చేయాలా? శిలువ వేయాలి. వారు దగ్గరగా కేకలు వేస్తూ ఉన్నారు. ఆ బిగ్గరగా కేకలు వేస్తున్న సమయంలో ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టినప్పటికీ కూడా యోధా వారికి ఎంత మాత్రము కూడా ఆ దెబ్బలు కొట్టినా కూడా మనసు లేదు.
వారిని ఇంకా యేసు ప్రభువుని సిలువ వేయాలని కేకలు వేస్తున్నప్పుడు పిలాతు 8 గంటలకే ఖరారు చేశాడు. 8 నుండి ఆయన ఆ సిలువ భారమైనటువంటి సిలువ మానను, శపితమైనటువంటి సిలువ యొక్క ఆ భారాన్ని మోసుకుంటూ యెరూషలేము యొక్క వీధిలో గుండా వచ్చాడు. ఆయన భారమైనటువంటి సిలువ మానను మోయించు యెరూషలేములో గుండా ఆయన వస్తూ ఉన్నాడు. వస్తూ 9 గంటలకు ఆయనను సిలువేశారు. ఇది చరిత్ర నేను చెప్తుంది. ఏదన్నా వాక్యములో ఏది ఆధారం ఏంటంటే ఇది చరిత్ర. నేను చెప్తుంది చరిత్ర. 8 గంటలకు ఖరారు చేశారు. 8 నుండి 9 గంటల వరకు ఆయన సిలువ మానను వేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఆ మాట మనము గమనిద్దాం. 33వ వచనం చూడండి. 33వ వచనం చదవండి. వారు కపాల అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, చాలు, ఎక్కడికి వచ్చారు? కపాల అనబడిన స్థలానికి తీసుకుని వచ్చారు. 9 గంటలకు యేసు ప్రభువాన్ని సిలువలో ఆయనను బంధించారు. సిలువలో 9 గంటల నుండి యేసు ప్రభువారు సిలువలో 9 గంటల నుండి 6 గంటల వరకు ఆయన సిలువ యొక్క 3 మ్రేకుల మధ్య ఆయన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. 9 × 6 ఎన్ని లెక్కేయండి అయ్యా, లెక్కేయాల. 9 × 6 ఎన్ని? 9 గంటలు. ఒక 6 గంటలు లెక్కేయండి. 3 గంటలు కాలేదా? లెక్కేయండి బాగా. ఎంత అయింది? మధ్యాహ్నం 3 గంటలు అయిందా? ఎన్ని లెక్కేయండి. ఉదయం 9 మొదలుకొని సాయంకాలము ఆయన 3 గంటల వరకంటే ఆయన ఎన్ని గంటలు కలువరి సిలువలో శ్రమను అనుభవిస్తున్నాడు? జ్ఞాపకం పెట్టుకోండి. 9 × 6 ఎన్ని? 3 గంటలు. అంటే యేసు ప్రభువారు 3 గంటలు అంటే 6 గంటలు కలువరి సిలువలో శ్రమ పొందాడు. 6 దినాలు దేవుడు ఏం చేశాడు? సృష్టిని, ఆది కాండం దాన్ని మనం చూస్తే 6 దినాలు ఏం చేశారు? దేవుడు సృష్టిని చేసి 7వ దినం ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. అలాగే యేసు ప్రభువారు కూడా కలువరి సిలువలో 9 గంటలకు ఆయన సిలువ వేశారు. 9 గంటల నుండి 6 గంటలు, 9 నుండి 6 గంటలు అంటే ఆయన 6 గంటలు కలువరి సిలువలో శ్రమ పొందుతూ ఉన్నాడు. అంటే ఇంచుమించు ఎన్ని గంటలు చూడండి. ఎన్ని గంటల్లో మనం చూద్దాం. చూడండి 44వ వచనం చదవండి. అప్పుడు అమారని మధ్యాహ్నము ఆయను, వింటున్నారా? ఎంతంట? మధ్యాహ్నమైంది. కింద కూడా మాట చదువుదాం చూడండి. అది మొదలుకొని ఈ మాట అది మొదలుకొని 3 గంటల వరకు. చాలు. యేసు ప్రభువారు 3 గంటల వరకు ఆయన సిలువ శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన 3 గంటల వరకు, మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన సిలువ శ్రమను అనుభవిస్తూ చివరి మాట ఆయన పలికిన మాట ఏమిటంటే చూడండి 46వ వచనం. అప్పుడు ఎప్పుడు? మధ్యాహ్నము ఇంచుమించు 3 గంటలకు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఎన్ని గంటలకు ఆయన ఈ మాట పలికాడు? 3 గంటల వరకు. 3 గంటలకు ఆయన ఈ మాట పలికాడు. చివరి మాట ఆయన
చివరి మాట ఏం మాట పలికాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. జీవిత ఖైదీ లేక ఎవరైనా ఇంకా కొద్ది క్షణములో ఉరి వేస్తారు అంటే ఆ వ్యక్తితో వ్యక్తిగతంగా మాట్లాడతారు. తర్వాత చివరి నీ కోరిక ఏమిటో చెప్పాయి అంటారా లేదా? ఆ యొక్క వ్యక్తి ఏమి చెప్తారో, ఈ చివరి మాటలు ఏమి చెప్తారని చాలా ఆసక్తితో ఎదురు చూస్తారా లేదండి? చివరి పలుకులు, చివరి మాటలు ఇతనిలో నుండి ఏమొస్తాయో అని ఎదురు చూస్తూ ఆసక్తితో చూస్తారు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి పలికాడు? చివరి మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ప్రభు ఎందుకు ఈ మాట ఆయన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట అన్నారు చెప్పండి? ఆలోచన చేద్దాం. ఒక మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో సర్వ మానవాళికి ఒక మాదిరి చూపుతూ ఉన్నారు. ఏం చెబుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో ఆయన మాదిరి చూపుతూ ఉన్నారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతూ ఉన్నాను. ఆత్మ ఎవరు పెట్టింది? ఏమండి, ఆత్మ ఎవరు పెట్టింది? ఆది కారణంలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ మాట చెప్పండి? నరుని జీవాత్మలో అంటే నరుని నాసిక నందరములో ఆయన ఏముండారు? జీవవాయువును ఊదగా ఏమయ్యారు నరుడు? జీవ అంటే జీవ ఆత్మ ఎవరు పెట్టిందండి? దేవుడు పెట్టింది. కాబట్టి దేవుని ఆత్మ ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించాలి. అందుకే ప్రభువారు కలువరి శిలువలో సర్వ మానవాళికి ఒక మాదిరి చూపిస్తూ ఉన్నారు. ఆయన ఆత్మ దేవుడు పెట్టిన దీపము లేక దేవుడు పెట్టిన ఆత్మను తిరిగి మరలా ఎవరికి అప్పగిస్తున్నారు? యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసు ప్రభువారు తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నారు. ఎందుకంటే ఒక మాదిరి జీవితాన్ని ప్రభు మనకు కనపరుస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఆయన మార్గములో వెళ్ళాలి అని ఆయన మనకు ఒక మాదిరి జీవితం, ప్రభువే మనకు మాదిరి. యేసు ప్రభు వారే ఒక మాదిరి జీవితము కలిగి యేసు ప్రభు వారు కలువరిలో ఒక మాదిరి జీవితాన్ని చూపిస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం చూడండి, 31వ కీర్తన 5వ వచనాన్ని చూడండి. అన్నమాట 31వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. గట్టిగా చదవాలి, పురుషులు చదవండి. ఏదన్నా నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఇక్కడ దావీదు యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. 31వ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు యేసు ప్రభువారికి పోల్చబడ్డాడు. దేవుడే చెప్తున్నాడు, దావీదు నా హృదయాన సారు. దావీదు ఎవరంట? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. అలాగే ఇక్కడ దావీదు యేసు ప్రభువారికి ఇక్కడ చూసినగా కనబడుతున్నాడు. ఇక్కడ 31వ కీర్తన 5వ వచనం అన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అన్నాడు. యేసు ప్రభువారు
కొత్త నిబంధన గ్రంథంలో లూకాసు సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఆయన యేసు ప్రభువారు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు ఆయనకు సూచనగా ఇక్కడ కనబడుతున్నటువంటి దావీదు అంటున్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా దేవా నన్ను విమోచించువాడు నీవే. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని బాధను చూస్తున్నాడు, కలువరి శిలువలో పడుతున్నటువంటి శ్రమను చూస్తూ ఉన్నాడు. కలువరి శిలువలో పడుతున్నటువంటి ఆ బాధను అంతటిని కూడా తండ్రి అయిన దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అన్నాడు, చూడండి 7వ వచనం చదవండి. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువారు కలువరి శిలువలో పడుతున్నటువంటి ఆ బాధనంతా కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ఇది తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధం, లేక ఆ యొక్క ప్రేమ, వారిద్దరి మధ్య, ఇరుగురు మధ్య ఉన్నటువంటి ప్రేమ. కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు. కుమారుడు కలువరి శిలువలో శ్రమ పొందుతున్నప్పుడు తండ్రి ఎంతో సంతోషిస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం చదవండి. అతనిని, యేసు ప్రభు వారిని, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. చాలు 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 చాలు. ఎవరికి ఇష్టమైంది? ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని కలువరి శిలువలో నలుగుగొట్టుటకు తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. ఆయనకు ఇష్టమైంది. ఆయన ద్వారా సర్వ లోకములో ఉన్న మానవాళ్ళందరూ కూడా ఆయన వైపు తిరగాలి, ఆయన యొద్దకు రావాలి. యేసు ప్రభు ద్వారా గొప్ప రక్షణ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి గొప్ప రక్షణ ప్రభు ద్వారా కలగాలి. అది తండ్రి యొక్క ఇష్టం. అది తన యొక్క తండ్రి యొక్క ఇష్టం. అందుకే అంటున్నాడు, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది. కలువరి శిలువలో యేసు ప్రభువారు నలుగుగొట్టబడుతున్నాడు. ఎంతో అవమానమును పొందుతూ ఉన్నాడు. హేళనకరమైనటువంటి మాటలను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. అంటున్నాడు ఇక్కడ, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు. ఎంత మంచి మాట అండి. దావీదు అంటున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. అన్ని ఆయన చూస్తున్నాడు. అన్ని ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ప్రభు నమ్ముతున్నాడు. తన కుమారుని ద్వారా రక్షణ, మారు మనసు అనేకులకు కలుగ చేయాలన్నటువంటి ఉద్దేశముతో దేవుడే తన కుమారుడైన యేసు ప్రభువాన్ని కలువరి శిలువకు అప్పగించాడు. కలువరి శిలువలో పడుతున్నటువంటి శ్రమను అంతటిని ఆయన దృష్టించి ఉన్నాడు. ఆయన కనిపెట్టి చూచుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు 5వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. చాలు చాలు చాలు. యేసు ప్రభువారు కలువరి శిలువలో పలికిన మాట ఏమిటంటే, చివరి మాట, 7వ మాట ఏమన్నాడు? తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. ఆయన చేతికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుచున్నారు అని కలువరి శిలువలో ఆయన పలికినటువంటి యోగుల మాట ఆయన పలికాడు. పిల్లల మరొక మాట చూద్దాం, చూడండి. మరొక మాట పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము తన ఆత్మను అప్పగించుకొనవలెను. ఈ మాటను మనము చాలా జాగ్రత్తగా చదివినట్లయితే పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తూ ఆయన అంటున్నాడు, దేవుని ప్రజలను ఉద్దేశించి పేతురు భక్తుడు భక్త కోటికి రాస్తూ ఇలా మాట్లాడుతున్నాడు 19వ వచనములో. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడు వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకోవలను. యేసు ప్రభువు ఏం చేశాడు? కలువరి శిలువలో తన ఆత్మను ఎవరికి అప్పగించాడండి? నమ్మకమైన వానికి. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభువారు మనకు ఒక మాదిరిని చూపిస్తున్నారు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి చిత్త ప్రకారము. యేసు ప్రభువారు కలువరి శిలువలో పడుతున్నటువంటి బాధ లేక ఆయన పడుతున్నటువంటి శ్రమ తండ్రి చిత్తమా కాదా? చెప్పండి. ఇక్కడ ఏమని చూస్తున్నాం? కాబట్టి దేవుని చిత్త ప్రకారము, ఆయన చిత్త ప్రకారము తన కుమారుడైన యేసు ప్రభువారు కలువరి శిలువలో బాధపడుచున్నాడు. ఎంతో బాధపడుచు యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో మనము మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఆయన కొద్ది క్షణములో కలువరి శిలువకు అప్పగింపబడే ముందుగా గెత్సెమనే తోటలోనికి వెళ్ళినప్పుడు ఆయన చేసిన ప్రార్థన బాధతో చేసిన ప్రార్థన, కన్నీటితో చేసిన ప్రార్థన. తండ్రి నీ చిత్తమైతే అన్నాడు. ఇక్కడ నీ చిత్త ప్రకారమే సిద్ధించునుగాక, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక, నీ చిత్త ప్రకారమే జరిగించుమని ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. అందుకనే ఇక్కడ పేతురు భక్తుడు 4వ అధ్యాయము 19వ వచనంలోకి వచ్చాక ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు. యేసు ప్రభువారు ఆయన బాధ పెడుతున్నాడు, ఎంతో శ్రమ పొందుతున్నాడు, ఎంతో వేదనకరమైనటువంటి ఆ శ్రమనంతా భరిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? నీ కోసము, నా కోసం. భూలోకంలో సర్వ మానవాళి కొరకు ఆయన శ్రమ అంతటిని భరిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే నీ నా స్థలంలో ప్రభు నిలిచాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. నీకు నాకు బదులుగా కలువరి శిలువలో ఆయన బాధను భరిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి నీ నా స్థానంలో నిలిచి ఆయన అనేకమైనటువంటి బాధను ఆయన భరిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి చిత్త ప్రకారము కుమారుడైన యేసు ప్రభువారు ఆయన బాధను భరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సత్ప్రవర్తన గలవాడై నమ్మకమైన సృష్టికర్తకు. దేవుడు ఎవరండి? సృష్టికర్త. ఆయన సృష్టికర్త. సృష్టిలో
ఆయన లేకుండా ఏది అమ్మా చెప్పరే ఆయన లేకుండా ఏదైనా కలిగిందా? సృష్టిలో ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ద్వారా సృజించబడినవి. ఆయన ద్వారా ఏమైంది? సృజించబడినవి. ఆయన సృష్టికర్త. సూర్యుని ఎవరు చేశారు? దేవుడే. ప్రకృతిని, సృష్టికర్తను, ఆయన సృష్టి అంతటిని కూడా దేవుడే చేశాడు. అందుకనే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన సూర్యుని కూడా ఆయన సృజింప చేశాడు. అయితే ఇక్కడ మనము అక్కడ లూకాసు వార్తలో ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. చూడండి, ఏమంటే చూడండి, అక్కడ దేశమంతా ఏమైంది? చీకటి కమ్మింది. అంటే దేవునికి సృష్టి ఏమవుతుంది? లోబడుతుంది. ప్రకృతి దేవునికి లోబడుతుంది. జీవాధిపతి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు కలవలసినలో ఆయన శ్రమ పొందుతున్నప్పుడు, ప్రాణం విడిచినప్పుడు, ఆయన కలవలసినలో పడుతున్నటువంటి శ్రమను చూసినప్పుడు ప్రకృతి ఏమైంది? లోబడుతుంది. అందుకనే ఆ యొక్క పరిశుద్ధుడైన దేవుడు పడుతున్నటువంటి శ్రమను చూసినప్పుడు ఆయన అక్కడ ఏమైందంటే ఆ దేశమంతా ఏమైంది? చీకటి కమ్మింది. సృష్టికర్తకు లోబడుతుంది. ప్రకృతి సృష్టికర్తకు ఏమైంది? లోబడుతుంది. రెండో మాట చూడండి, అక్కడ ఏముంది? సూర్యుడు కూడా ఏమయ్యాడు? సూర్యుడు ఏమయ్యాడు అంటే సూర్యుడు కూడా దేవునికి లోబడుతున్నాడు. సూర్యుడు దేవునికి లోబడిన సందర్భం ఇప్పుడు మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, గర్భ ఆలయములు కూడా ఏమైనా నడిమికి ఎంత గొప్ప మాట మనం చదువుతున్నామని. ఎంత పరిశుద్ధమైన దేవుడు, ఎంత గొప్ప దేవుడు, సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవునికి ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? లోబడుతున్నాయి. మనం లోబడుతున్నామా? దేవుడు యెషయా గ్రంథంలో ఒక మాట రాయించారు. లోబడన ప్రజలు, లోబడన వల్లని ప్రజలు. అక్కడ ఏమన్నాడంటే, ఎన్నిసార్లు గద్దించినను నా గద్దింపుకు లోబడిన ప్రజలు అన్నారు. లోబడుతున్నామా? దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని కట్టడలకు లోబడుతున్నామా? దేవునికి లోబడుతున్నామా? లోబడి జీవిస్తున్నామా? ప్రకృతి అయితే దేవునికి లోబడుతుంది. కానీ దేవుని ప్రజలు ఎన్నిసార్లు నేను గద్దించినాను నా గద్దింపుకు లోబడిన ప్రజలుగా ఉన్నారు. అందుకని అన్నాడు, ఎద్దు తన కామాన్ని ఎరుగును, గాడిద తన సొంత వాడి దొడ్డి తెలుసుకున్నాను. ఇశ్రాయేలీయులకు తెలియలేదు, ఇశ్రాయేలీయులు యోచించరు. అంటే ఏమన్నాడంటే పాపిష్టి జనమా అన్నాడు. చెరుపు చేసే ప్రజలారా మీకు శ్రమ. దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవునికి లోబడకపోతే నీకేమొస్తుందంటే శ్రమ వస్తుంది, ఆపద వస్తుంది, నశించిపోయే అవకాశం ఉంది. సృష్టికర్తకు మనము లోబడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చదువుకున్న ప్రకారము ఆ మాట మరలా చదవండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవాలి.
మనలను మనమే ప్రభువైన యేసు క్రీస్తు వారికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ప్రభువులకు మనం అప్పగించుకోవాలి. మనము దేవునికి మనల్ని మనమే అప్పగించుకోవాలి. ఆయనకు కానీ మనం అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంటే సరైనటువంటి పాత్రగా మనలను మలుస్తాడండి. ఏంటంటే మలుస్తాడా లేదా? ఆయన మంచి శిల్పి. ఒక మంచి శిల్పికారులకు ఆయనకు తెలుసు ఎలా చెక్కాలో, ఎలా రూపించాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. పక్కన అది కొద్దిగా పదార్థాలు అంటున్నానుకో, ఏమ్మా నేను కదా నేను సర్వమును నేను ఎలా చెక్కాలో, ఎలా సృజించాలో అది నాలో, నా ఆలోచనలో ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన నిర్మాణకుడు, ఆయన శిల్పి ఉన్న దేవుడు. ఆయనకు మనం అప్పగించుకుంటే ఆయన ఒక మంచి పాత్రగా మనం ఏం చేస్తాడు? మంచి పాత్రగా మలుస్తాడు. పిల్లలు మనల్ని ఆయనకు అప్పగించుకోకుండా మన తీరు ఎలా ఉంటుంది? ఎవడన్నా ఏదైనా చేసి అమ్మా దాన్ని ఇట్ట చేయమ్మా, దాన్ని అట్ట చేయమ్మా, దాన్ని ఇట్ట చెప్తున్నా, అది అట్ట చెప్తున్నా, అది ఇట్ట చెప్తున్నా అంటుంటారు. ఏమండి? చిన్న ఉదాహరణగా కుమ్మరి చేతుల్లో ఏముంది అమ్మా? మట్టింది. ఏమండి? మట్టింది. వింటున్నారా? కుమ్మరి చేతుల్లో మట్టింది. మట్టి చదువుతుంది కుమ్మరికి. మనం ఇట్ట మరుసు అట్ట మరుసు అంటుంది. కుమ్మరి ఎంటాడా? కుమ్మరి ఎంటాడా? మట్టి కుమ్మరికి ప్రశ్న వేస్తే మట్టి చెప్పినట్టు కుమ్మరితాడా? కుమ్మరికి తెలుసు ఎలా మలసాలో, కుమ్మరికి తెలుసు ఎలా పాత్ర చేయాలో. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారికి మనము అప్పగించుకుంటే ఆయన ఒక మంచి పాత్రనగా మనల్ని సిద్ధపరుస్తాడు. సంఘములోనైనా, కుటుంబంలోనైనా, సమాజంలోనైనా దేవుని బిడ్డలముగా ఆయన చేత చక్కబడిన శిల్పిగా, ఆయన చేత చక్కబడిన ఒక మంచి పాత్రగా నువ్వు వాడబడతావు. ఎప్పుడమ్మా? నిన్ను నీవు దేవునికి నీ ఆత్మను అప్పగించుకున్నప్పుడు, నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి. నిన్ను నీవు ఏం చేయాలి? అప్పగించుకోవాలి. చూడండి, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, ఆత్మ అనే మాట మనకు వస్తుంది. ఏమిటిది? ఆత్మ. ఈ మాటను గుర్తుపట్టండి. అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రోలవ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మనము ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు దేవునికి అనుకూలముగా మనం ఏం చేయాలి? దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మనము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. దేవునికి మనము అప్పగించుకున్నప్పుడు ఆయనే కడతాడు. ఆయన ఒక మంచి ఒక పాత్రగా కడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయనకు మనం ఏం చేయాలా? మనము అప్పగించుకోవాలి. ఆ పేరు రోజున 4వ అధ్యాయము 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారని నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగించుకోవాలి. అమ్మా, నీ ఆత్మను ఎవరికి అప్పగించుకోవాలి? నమ్మకమైన వానికి, నమ్మకమైన దేవునికి
నీ ఆత్మ నిన్ను నీవే అప్పగించుకోవాలి. అప్పుడే నీవు ఒక మంచి పాత్రగా ప్రభువుని వాడుకుంటారు. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు భర్త కోటికి రాస్తూ ఉన్నప్పుడు నమ్మకమైన వానికి ఏం చేయాలంట? తమ ఆత్మలను అప్పగించుకోవాలి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. అని ఏం చేశాడు? ఈ మాట కదా ఆయన ఇలాగూ చెప్పి ఏమి ఇచ్చాడు? యేసు కలవరి శిలువలో ఆయన ఇలాగూ చెప్పి, ఎలాగ చెప్పాడు? ఎలాగ చెప్పాడంటే ఆయన ఇలాగూ చెప్పి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాను. యేసు ప్రభువు నీ కొరకు నాకు కలవరి శిలువలో ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని ఆయన విడిచాడు. ఎవరి కోసం? భూలోకములో సర్వ మానవాళి కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన కలవరి శిలువలో ప్రాణమును పెట్టాడు. ఆయన కలవరి శిలువలో ప్రాణమును విడిచాను. ఆయన ఇలాగూ చెప్పి ఆయన ప్రాణమును విడిచాను. ప్రాణమును విడిచాను. యేసు ప్రభువు కలవరి శిలువలో ఆయన ప్రాణమును విడిచాడు. ఆయన ప్రాణమును పెట్టాడు. ఎవరి కోసం అంటే భూలోకములో సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. చూడండి, ఎందుకు భూలోకం ఏమైంది? ఆది కాండం చదవండి. ఆది కాండం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. 6వ అధ్యాయం 12వ వచనం. ఎందుకు ఆయన ప్రాణం పెట్టాడో మనకు అర్థమవుతుంది. చూడండి అమ్మా, దేవుడు భూలోకాన్ని చూశాడు. ఒక మాట ఆగండి అమ్మ. అక్కడ దేవుడు ఏం చూశాడు? దేవుడు భూలోకమును చూశాడు. భూలోకములున్న మానవులను దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అదేమైంది? చెడిపోయింది. బలాత్కారముతో చెడిపోయింది, పాపముతో చెడిపోయింది, దోషముతో చెడిపోయింది, అన్యాయముతో చెడిపోయింది, అక్రమతో చెడిపోయింది. భూలోకం ఏమైంది? అమ్మా, దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమైంది? అది చెడిపోయింది. 6వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆ విషయాలన్నీ మనము ఓరకలా టూకీగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇంటికి చదవండి. 6వ అధ్యాయంలో వారి ఇష్టానికి వారి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దేవుని కుమారులు నరులు కుమార్తెను వివాహం చేసుకొని, చక్కని వారిని వివాహం చేసుకొని వారి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ 9వ వచనంలో ఒక మాట నోవాహు మన కుటుంబం కనబడుతుంది. ఆ దినాల్లో నోవాహు నీతిపరుడుగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, దేవునితో కూడా నడిచిన వాడుగా కనబడుతున్నాడు. అయితే 12వ వచనానికి వచ్చిన తర్వాత దేవుడు భూలోకమును చూసినప్పుడు ఏమైంది? చెడిపోయి ఉన్నది. దేవుడు భూలోకములో మానవ మనలను చూసినప్పుడు ఏమైంది? పాపముతో బలాత్కారముతో చెడిపోయింది. దేవుడు ఆలోచన చేశాడు. పాపము నుండి విడిపించాలని, పాపము నుండి విమోచించాలని, పాప ప్రశస్తములో జీవిస్తున్నటువంటి వారిని విడిపించాలని ఏం చేశాడంటే ఆయన కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి.
ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం విడిచాడు, నీ కొరకు నా కొరకు కలవరిశిలో ప్రాణం పెట్టాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఆదికాండము 6:12 దేవుడు ఏం చేశాడు? దేవుడే చూస్తున్నాడు. భూలోకమును చూసినప్పుడు మానవుడు చనిపోయాడు. అయితే ఆయన ఒక ఆలోచన చేశాడు. ఏం చేశాడంటే గలతీ పత్రిక 4:4 ఏమన్నాడంటే, అయితే ఈ మాట గుర్తుపట్టాలి. అయితే అంటే క్వశ్చన్ మార్కు. అయితే అంటే ఏదో జరిగిందని అర్థం. అయితే అంటే ఏదో కొనసాగింపు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు? తన కుమారుణ్ణి పంపాడండి. ఎందుకు పంపాడు? భూలోకములో ఉన్న మానవులను బాగు చేయటానికి, మానవులను సరైనటువంటి మార్గములో నడిపించటానికి. రామపత్రిక 3:11 చూడండి, ఏమన్నాడు అక్కడ? నీతిమంతుడు లేరు, ఒక్కడు లేరు, గ్రహించేవాడు లేరు, దేవుని ఎదికేవాడే లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మానిన వారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు మానవ యొక్క మనగడ ఎలా ఉంది? చెడిపోయారు. ఎవరికి వారు ఇష్టాన్ని జీవితాన్ని జీవిస్తున్నారు, తప్పు మార్గమును నడుస్తున్నారు. దేవుని మార్గమును నడిచిన వారే లేదు. అందరినీ కూడా తప్పు త్రోవకు తొలగి పనికి మాలిన వారుగా అయ్యారు. దేవుని ఎదికేవారే లేరు. అయితే దేవుడిదంతా చూశాడు. దేవుడిదంతా చూసి ఏం చేశాడు? గలతీ పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనది దేవుడు తన కుమారుని ఏం చేశాడు? అమ్మా, దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు. యేసు ప్రభువుని లోకానికి పంపాడు. ఎందుకు అంటే నా జీవితాన్ని బాగు చేయటానికి. మన జీవితాలు చెడిపోయినాయి, ఆలోచనలో చెడిపోయినాయి, చూపుల్లో చెడిపోయినాయి, మాటల్లో చెడిపోయాం. మన యొక్క జీవితము దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నాం. మన ఆలోచనలు బాగలేవు, మన తలంపులు బాగలేవు, నిలువెల్లా మనం చెడిపోయాం. ఎక్కడైనా స్వస్థత లేదు. అన్నీ కూడా గాయాలే, అన్నీ కూడా పచ్చిపుల్లే. కాబట్టి ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే మనలను బాగు చేయటానికి, మనలను సరి చేయటానికి, సరైన క్రమంలో ఆయన మనలను నడిపించడానికి, యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన ఏమన్నాడు? ఆయన స్త్రీ యందు పుట్టాడు, ఆయన ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపాడు. చూడండి ఎలా పంపాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనము ఆయనకు దత్తపుత్రులను కావాలని ఆ ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయనే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు. అమ్మా, ధర్మశాస్త్రం అంటే ఒక ధర్మామీటర్ లాంటిదే. ధర్మశాస్త్రము ఒక మనిషిని విముక్తి కలిగించదు. ధర్మశాస్త్రం ఒక ధర్మామీటర్ లాంటిది. జ్వరం వచ్చింది, ఏం పెడతారు నోట్లో? ధర్మమీటర్ పెడతారండి. ధర్మమీటర్ పెట్టి ఏం చేస్తారు? చెప్పాలి మీరే. ఏం చేస్తారు? జ్వరం ఎంతుందో చూస్తారు. ధర్మమీటర్ నోట్లో పెట్టేదే జ్వరం ఎంతుందో చూడటానికే. జ్వరాన్ని తీసేస్తుంది ధర్మమీటర్. ఇది కూడా అంతే. ధర్మశాస్త్రానికి ధర్మశాస్త్రం ఒక ధర్మాన్ని లాంటిదే. పాపాన్ని అంత మాత్రం తీసివేయలేదు. కానీ ధర్మశాస్త్రం ఏమి సూచిస్తుందంటే నువ్వు పాపము చేస్తున్నావు అని నీ పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. నీవు పాపము చేస్తున్నావు అని నీకు ధర్మశాస్త్రం తెలియచేస్తుంది కానీ పాపము ఎంత మాత్రము
తీసివేయలేదు. ప్రభునందుకున్నారా? అయితే ఇక్కడ ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? మనం ఏమవ్వాలి? ఆయనకు దత్తపుత్రులను కావాలని ఆయన ధర్మశాస్త్రానికి యేసు ప్రభువారు ఆయన లోకానికి మనిషి కుమారుడుగా వచ్చారు. ఆయన ఈ లోకానికి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకానికి పట్టాడు. ఎందుకు పట్టాడంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం కావండి. ఎందుకు పట్టాడు ఆయన? ఎవరు? దేవుని ప్రజలు భూలోకములో వారిష్టానికి నశించిపోతూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన నశించే వారి కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడు? ఈ లోకానికి పంపాడు. నశించిన దానిని ఎవరికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి ఆయన ఎలా వచ్చాడంటే మనిషి కుమారునిగా వచ్చాడు. మనిషి కుమారునిగా వచ్చాడు. ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. మనిషి ఆకారముగా కనబడ్డాడు. మనిషి ఆకారముగా కనబడ్డాడు. చూడండి ఒక మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి 8వ వచనం. చూసారు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానమని ఉండుట విడిచితత్వ భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఈ మాట గుర్తుపట్టాలి. ఆయన ఎట్లా వచ్చాడు? ఆయన ఎలా వచ్చాడంటే మనుషుల పోలికగా పుట్టాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తనను తానే రిక్తునిగా చేస్తున్నాడు. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా మనుషుల పోలికగా పుట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను బాగు చేయటానికి, నిన్ను నన్ను సరైనటువంటి మార్గంలో నడిపించటానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడని కలవరి శిలలో ఆ మాట చదవండి. 46వ వచనం కింద భాగంలో ఆయన ఇలాగూ చెప్పి, ఆ మాట కంటిన్యూషన్ చేయండి. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాడు. నీ కొరకు నా కొరకు కలవరి శిలలో ఆయన ప్రాణమును పెట్టాడు. ప్రాణమును పెట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18 చదవండి ఒక మాట. యోహాను సువార్త 10వ అధ్యాయం 17-18. నేను దాన్ని మరలా తీసుకున్నట్టు చాలు. యేసు ప్రభువు అంటున్నాడు. ఏమన్నాడు? కలవరి శిలలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణము పెట్టిన ప్రభు ఏమంటున్నాడంటే ఇక్కడ యోహాను సువార్తలో ఆ మాట చదవండి 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. అమ్మా, యేసు ప్రభు వారికి ఏముంది? అధికారం ఉంది. మరలా తీసుకోవటానికి, తన ప్రాణాన్ని తీసుకోవటానికి అధికారం ఉంది. కలవరి శిలలో ప్రాణం పెట్టుటకి ఆయనకు అధికారము ఉన్నది. ఈ మాట చదవండి. నేను దానిని మరలా అన్నాడు. దేన్ని? కలవరి శిలలో ఆయన ప్రాణం విడిచాడు. కలవరి శిలలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణము పెట్టిన దానిని అంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. యేసు ప్రభువు వారు అంటున్నాడు, నేను మరలా దానిని తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను అన్నాడు. మరొక మాట అన్నారు చూడండి. ఏమన్నాడంటే ఇందువలనే నా తండ్రి నన్ను ఎవరిని ప్రేమిస్తున్నాడంట? దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రికి
తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి వారు ఏకమై ఉన్నటువంటి వారు, వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ యొక్క సన్నిహితమైన సంబంధాన్ని మనం చూస్తే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు అన్నమాట, ఎందువలనే ఆయన కలువరి శిలువలో ప్రాణము పెట్టుట వలనే, ఇందువలనే ఏం చేస్తున్నాడు చూడండి ఆ మాట, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాడు, ప్రేమించుతున్నాడు. 18వ వచనం కూడా చదవయ్యా. ఎవరైనా నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకోవటకు నాకు అధికారము కలదు, నా తండ్రి ఆజ్ఞ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని వలన ఈ ఆజ్ఞ పొందారు. ఏ ఆజ్ఞ పొందారు? కలువరి శిలువలో సర్వ మానవాళి కొరకు ఆయన ప్రాణమును విడిచారు. సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. అయితే ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు, మరలా తీసుకున్నటకు ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎవరు నన్ను నా ప్రాణాన్ని తీయలేదు కానీ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే నా అంతటా నేనే పెట్టుచున్నాను, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. ఆయన అధికారము కలిగిన దేవుడు. సర్వ అధికారములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆయనకు అధికారం ఉంది, తన ప్రాణాన్ని పెట్టుటకు అధికారం ఉంది, అలాగే తిరిగి మరలా తీసుకున్నటకు అధికారము ఉన్నది. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమన్నాడంటే, ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాడు. యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడంటే సర్వ మానవుల యొక్క రక్షణార్థం యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణాన్ని ధారపోసాడు పిల్ల, ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు పిల్ల. నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను ప్రేమించి కలువరి శిలువలో ఆయన ప్రాణ త్యాగమును చేసిన దేవుడు. ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడంటే కలువరి శిలువలో మరణము పొందనంతగా, శిలువ మరణము పొందనంతగా ఆయన కలువరి శిలువలో నిన్ను నన్ను ప్రేమించాడు కనుకనే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టుట వలనే మనకు రక్షణ, ఆయన ప్రాణం పెట్టుట వలనే మనకు విడుదల, ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టుట వలనే మనకు విముక్తి, పాప విముక్తి మనకు ప్రభు యొక్క ప్రాణము ద్వారా కలుగుతుంది. పాపమును తీసివేసుకోవటం కోసము, పాపమును తీసివేసుకోవటం కోసము ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్నో జపములు చేస్తున్నారు, ఎన్నో తీర్థాలు చేస్తున్నారు. చివరికి ఎక్కడికి వెళ్తున్నారండి? విజయవాడ మరియమ్మ గుడికి కూడా, అమ్మా యాడికి వెళ్తున్నారు? మోక్షానికి యాడికి వెళ్తున్నారు? మరియమ్మ గుడికి కూడా పోతున్నారు. ఎక్కడికి వెళ్ళారంటే గుణదల పోయామండి, గుండు పోల్చుకొని వచ్చామంటున్నారు. గోడలు పోయావు, గుండు మారిపోయినా హృదయం మారలా. గోడలు పోయావు, గుండు మార్చుకొని వచ్చావు, కానీ నీ హృదయం మారిందా? నీ మార్పు మారిందా? నీ తలంపులు మారిందా? నీ మాట తీరు మారిందా? ఎవరన్నాడు ఊరికే మాట్లాడుతున్నట్టే ఫలానా అబ్బా ఆమె నోరు కాదయ్యా, ఏమంటే అబ్బా ఆమె నోరు కాదండి, ఆమె పోయి ఆమె నోరు కానీ మంది నోరు పెట్టండి అయ్యా. మారిందా? మాట తీరు మారిందా?
ఆలోచన, చూపు, నడవడిక, ప్రవర్తన మారిందా? ఎన్నో జపాలు చేస్తున్నావు, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నావు. యేసు ప్రభువు నీ కొరకు మరణించాడు. ఆయన కలువరి శిలువలో ఆయన ఇలాగూ చెప్పి ప్రాణమును విడిచాడు. నీ కొరకు ప్రారంభించాడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి కలవేళ నేను ముగిస్తున్నాను. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప దేవుడు! నిన్ను నన్ను పాపముల కోసం జీతము ఆ యొక్క నిత్య నరక అగ్ని గుండము అనగా ఆ నిత్య నరక అగ్ని గుండాన్ని తప్పించడానికే యేసు ప్రభువు నీ కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. యోచించావా? ఆయన ఏమై ఉన్నాడో నీవు గ్రహించావా? ఆయన ఎందుకు వచ్చాడో గ్రహించావా? ఎందుకు ప్రాణము కలువరి శిలువలో పెట్టావో ఒక్కసారి ఆలోచన చేశావా? ఎందుకు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? ఎందుకు నీవు రోజులను దాటవేస్తూ ఉన్నావు? దేవుడు నీ జీవితంలోనికి నెలలు, రోజులు, సంవత్సరములు దేవుడు నీ జీవితంలోనికి అనుమతిస్తూ ఉంటే ఎందుకు నీవు ఇంకా ప్రభువు నమ్మకాలను దాటవేస్తున్నావు? రేపు అనే దినం నీదా? రేపనేది నీ జీవితము కాదు, నా జీవితము కాదు. ఎప్పుడు ఏమి సంభవించిందో అది మనకు తెలియదు. ఎందుకు దాటవేస్తున్నావు? అమ్మా అయ్యా, నేను ముగించాను. సమయము కరెక్ట్గా 9:30 ముగించాను. యేసు ప్రభువు నమ్మకమా? ఎందుకు నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు? ఎందుకు నిన్ను నీవే మోసపుచ్చుకొని నీవే నీ మనస్సాక్షిని అనుసుకుంటూ నీ మనస్సాక్షిని గర్దిస్తూ ఉండగా నీ మనస్సాక్షిని అనుసుకుంటూ నువ్వు ప్రభువు దగ్గర నిన్ను మోసపుచ్చుకుంటున్నావు? యేసు ప్రభువు దగ్గర పాపం ఒప్పుకోవాలి. ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన నీ కోసము ఆయన కలువరి శిలువలో గొప్ప త్యాగాన్ని చేశాడు. అమ్మా అయ్యా, ఈ రాత్రి కలుస్తాను. యేసు ప్రభువు నమ్మావా లేక అమ్మావా? యేసు ప్రభువు నమ్మావా అమ్మావా? యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకున్నావా? యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని కప్పుకున్నావా? ఇంటికి పోయి చదవండి. 32వ కీర్తన 5వ వచనంలో దావీదు ఒప్పుకుంటున్నాడు. ఆయన దేవుని సముఖంలో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటే మోక్షం అండి, కప్పుకుంటే కాదు. యేసు ప్రభు దగ్గర దేవా పాపినైన నన్ను క్షమించమని యేసు ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే నీ మనస్సు ఇప్పి నీ నోరైతే ప్రభు దగ్గర పాపనని ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. ఒప్పుకోకుండా కప్పుకుంటే మోసపోతావు. యేసు ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి గొప్ప రక్షణ కలువరి శిలువలో సిద్ధపరిచాడు. ఆ ఉచితమైన గొప్ప రక్షణ నీకు కావాలంటే ఏం చేయాలంటే నువ్వేమి అక్కర్లేదు. నువ్వేం చేయాలంటే ఉన్న పాపని దేవ పాపినైన నన్ను క్షమించమని ఒక్క మాట నీ మనసులో ఎవరు చెప్పదు. అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను. అలా కళ్ళు మూసుకోండి. 1 నిమిషము దేవుడి మనసు నడిపిస్తాను. 1 నిమిషం అందరు కళ్ళు మూసుకున్నావా? మీ మనసుకు మీరే మరి ప్రభువా, ఇన్ని దినాలు నా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను. లోకంలో అన్ని ఆచారాలు జరిగిస్తూ వచ్చాను. నా యొక్క లోకంలో ఉన్న అన్ని ఆచారాల ద్వారా నిన్ను గొప్పపరిచాను. దయతో నన్ను క్షమించు. ఇదిగో ఈ దినము నుండి ఈ వాక్యము ద్వారా నువ్వు నాతో మాట్లాడాలి. ఈ దినము నుండి ఇదిగో నీ బిడ్డగా నేను మారుతున్నాను. ఇదిగో నా పాపాన్ని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను. దేవా, నా పాపమైన నన్ను క్షమించు, పాపాత్మైన నన్ను క్షమించమని ఒక్క మాట నీ హృదయంలో నీవే ఒక్క మాట 2 నిమిషాలు ఆగుతున్నాను. ఒక్క మాట మీరు నీ హృదయంలో యేసు ప్రభువా, పాపినైన నన్ను క్షమించాయా? ఇన్ని దినాలు నిన్ను మోసము చేస్తూ లోకంలో లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నా ఇష్టానికి నేను జీవించానయ్యా.
అయితే నేను నన్ను క్షమించి నీ బిడ్డగా నీ రక్తంలో నా ప్రతి పాపమును కడిగి నాకు విడుదల విమోచన కలుగు చేసి నీ బిడ్డగా నీ సొత్తుగా నీ ప్రజగా నీ పరలోక రాజ్యానికి వారసునిగా చేయమని ఒక్క మాట నీ హృదయంలో ఒక మాట నువ్వు చిన్న ప్రవర్తన చేస్తున్నట్లయితే దేవుడు నీ సమస్త పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రంగా చేస్తాడు. ఒక్క నిమిషం నేను ఆగుతున్నాను. ఒక్క నిమిషం నేను ఎవరైనా ఈ దినం నుండి నేను యేసు ప్రభువు కోసం నేను బ్రతుకుతాను, ఈ దినం నుండి నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, ఎవరైనా మీ హృదయంలో దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ ప్రార్థన అయిపోతున్నాను. దేవుడు దాసులు ఐజాక్ వాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే సంఘ కాపాడిగా ఉన్నాను. దేవుడు దాసుల ద్వారా కొన్ని విషయాలు చూపించి మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. పరిస్థితులలో మా కన్న తండ్రి దయాళుడైన మా యేసు మీ పరిశుద్ధమైన పాదాలు నెలకొనకు వెళ్ళాము. స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తు వారి లోకానికి పంపించి ఈ లోకములో సర్వ మానవాళి సర్వ మానవ యొక్క పాప పరిహార్థమని వారు కలువరిస్తున్నారు అప్పగించుకోవాలి. కలవరిస్తున్న ప్రాణం పెట్టారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాల నీ బ్రాహ్మణులకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఆయన నీ బిడ్డలైన నీ సువార్తను విన్నారు నాయన. శిలువ వేయబడిన యేసు ప్రభువారు కేవలంగా ప్రకటించబడి ఉండగా నాయన తండ్రి మీ సువార్త మీ బిడ్డలైన వారు విన్నారు తండ్రి. మీ సువార్తను విడిచిపెట్టక మీ సువార్తకు లోబడి పాపిని రక్షణ మరణ సలభనానికి మీరు తీసుకురమ్మని మీ సన్నిధానం నాయన వారికి ఒప్పుకోలు మనస్సు మీరు ధరించండి నాయన. వారిని మీ వద్దకు నడిపించండి. మీరు ఆకర్షిస్తే తప్ప వారు ఆకర్షితుల కారణం. మీ వాక్యమ చేత వారిని ఆకర్షించి మీ వాక్యమ చేత వారిని వెలిగించి మీ వాక్యమ చేత వారిని పాపములను విమోచించి విడిపించింది మీ బిడ్డలుగా చేయమని మీ సన్నిధానం. ఇంతవరకు నాయన కలుపుకున్న మామూలు మీరు నిలుపుకోండి. శ్రేష్టమైన మాటలను అందించడానికి మీ స్తోత్రములు చెల్లిస్తూ చేయవచ్చిన మా ప్రియులందరినీ బట్టి మీరు స్తుతిస్తూ అదేవిధంగా ఆయన ఇక్కడ బాధ్యత కలిగి భారం కలిగి పని చేస్తున్నాం. మీ దాసులు మా ప్రియులు ఐజాక్ పాలన స్తోత్రం తెలుస్తూ సంఘాన్ని పరిచయని మీ దగ్గర చెప్పు అప్పగిస్తుంది. ప్రభు చెప్పాలి మా ప్రభు రక్షకుడు యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేశారు నామ తండ్రి. ఆమేన్.